అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగానే ఉంది. అంతే కాస్తంత ప్రతికూలంగా డిసెంబర్ 16 నుంచి కనిపిస్తుంది, కాస్త అనుకూలంగా బాగుంది. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళకి ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అంటే చాలా కొన్ని నిర్ణయాలు బాగా ముఖ్యంగా ఎప్పుడు చేయలేని పనులు, ఎప్పుడు అవ్వదు అనుకునే పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఎందుకంటే ద్వితీయంలో కేతువు, చతుర్థ స్థానంలో రవి బుధులు, తర్వాత వీళ్ళకి షష్ఠ స్థానంలో శుక్రుడు, తర్వాత సప్తమ స్థానంలో శని భగవానుడు, అష్టమ స్థానంలో రాహు. ఇలా గ్రహస్థితి ఉండడం, తర్వాత గురువు వక్రించి కొంచెం మేషాన్ని చూస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఏ పనైనా అనుకున్న పనులు కాస్త మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ, ప్రమోషన్ అనే పేరుతో స్థలం మారే అవకాశం కానీ, కొత్త ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అందుకని కొత్త ప్రాంతానికి వెళ్ళడం కానీ, విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ అక్కడి నుంచి ఇండియాకి రావడం కానీ, అక్కడి నుంచి మొత్తం ఆ దేశాన్ని వదిలేసి రావడం కానీ, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం. అంటే పెద్ద మార్పులు, చిన్న చిన్న మార్పులు, ఏదో ఇక్కడి నుంచి ఆ పక్కన ప్లాస్ అలా కాకుండా కొంచెం పెద్ద మార్పే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకని జాగ్రత్తగా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వచ్చింది అవకాశం బాగుంది, అది మంచిగా చెడుగా అనేది వాళ్ళ జన్మజాతకం కూడా చూసుకోవాలి. చూసుకొని వెళ్ళడం అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే రావడం మంచిదే, ఒక్కొక్కసారి రావడం ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టడానికే వస్తాయి. కొన్ని ఒక ఇల్లు కొంటాం, ఆ ఇల్లు కొంటే మనకి అనుకూలంగా కలిసి వస్తుంది అనుకుంటాం, ఆ ఇంట్లోకి వెళ్ళిన నుంచి డబ్బులు రావడం ఆగిపోతుంటాయి. సో అప్పుడు దానికి ఈఎంఐ కట్టడానికి కష్టపడుతుంటాం. సో అది ఇది రావడం అనేది అదృష్టం మన కింద భావించాలా, లేకపోతే ఈఎంఐ కట్టలేదానికి మనం బాధపడాలా అనేది ఆలోచిస్తే అది ఖచ్చితంగా జాతకంలో ఉండే యోగాలు, వాళ్ళ జాతకంలో ఏ యోగం ఉందో అది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మాసంలో పనులు అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎవరికి బాగా బ్రహ్మాండంగా ఉంది అంటే విద్యార్థులకి చాలా చక్కగా ఉంది. అంటే చదువుల్లో రావు అనుకునే వాళ్ళు చదవడం కానీ, మంచిగా ర్యాంకులో సాధించడం కానీ, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంది. అంటే వీళ్ళకి జరిగే అవకాశం, రాదు టెండర్స్ అనుకునే వాళ్ళకి వచ్చే అవకాశం. ఈ విధంగా గ్రోత్ బాగుంది. మార్కెటింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు చేసే, అంటే మార్కెటింగ్ సంబంధించిన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏదైనా వీళ్ళు ఏ విషయంలో ఏ రంగంలో అయినా సరే ఇది సాధిస్తాము అంటే సాధించే శక్తి ఎక్కువగా ఉంది సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే చతుర్థ స్థానంలో బుధుడు రవి ఉండడం వల్ల మాటలు, ఏ పనిని చేయడంలో, ఆటల్లో అసలు సామర్థ్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. చేయగలం, మా వల్ల అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేస్తుంటాడు ఆయన. సో ఎంత పెంచుతారు అంటే అసలు ఈ పని అవ్వదు అనుకునే వాళ్ళకునే వీళ్ళు చేసి చూపించేశారు. అది పిచ్చి మీద బ్రహ్మాస్త్రం లాగా పనులన్నీ వీళ్ళకి, చిన్న చిన్న పనులు కూడా పెద్దగా వీళ్ళకి అయిపోతుంటే చిన్న వాళ్ళు కూడా వెళ్ళి పెద్ద పని సాధించుకొచ్చే అవకాశం ఉంది. అంటే అసలు ఎప్పటికీ రియల్ ఎస్టేట్ పనులు కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు పాపం ల్యాండ్స్ అవ్వవు కదా, ఈ మాసంలో వీళ్ళకి పెద్ద ల్యాండ్ అవుతుంది. ఒక 10,000 రోజు చాలంటే 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఈ మాసంలో వివాహ విషయంలో యోగ్యంగా ఉంది. తర్వాత వ్యాపార విషయంలో పర్వాలేదు, కాస్తంత ఇబ్బందులు ఏం లేవు. ఉద్యోగాలు మార్పులు ఏమి జరుగుతున్నాయి, ఉద్యోగాలు రావడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, ఉద్యోగాల ప్రమోషన్స్ రావడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది బాగా ఇబ్బంది పడుతుంది ఈ మాసంలో. అన్ని అనుకూలంగా ఉన్న అనారోగ్య సమస్య అనేది కాస్తంత ఇబ్బంది పెడుతుంది. అది ఎటువంటి ఇబ్బంది అంటే వెన్నుకు సంబంధించిన విషయము, తర్వాత ఉదరం సంబంధించిన విషయాల్లో, అంటే డైజెషన్ సిస్టమ్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, స్త్రీలకైతే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, ఈ చాలా రకమైన ఇబ్బందులు మానసికంగా, శారీరకంగా కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా అనారోగ్య సమస్య కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కర్కాటక రాశిలో కుజుడు, కుజుడు వీళ్ళకి. సో దానివల్ల కాస్త జీవితంలో ఇలాంటి సమస్య వస్తా అనుకునే వాళ్ళకు కూడా కాస్త సమస్య వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పాటించాలి. దేనికి పాటించాలంటే మనం వెళ్ళే విషయాల్లో, ఆహార విషయంలో వాటిలో నియమాలు పాటిస్తే సరిపోతుంది. తర్వాత ఏదైనా సమస్య కనిపిస్తే అది హాస్పిటల్ వెళ్ళి డయాగ్నోస్ చేసి తనకి ఏదైనా మందు తీసుకోవడం, దాన్ని భూతద్దం పెట్టి చూడకూడదు. ఈ మాసంలో కనిపిస్తున్నాయి, అందరికీ వస్తాయని కాదు, కానీ కాస్తంత ఇబ్బంది పెట్టే సమస్య, అనారోగ్య సమస్య కనిపిస్తుంది ఈ మాసంలో మిగతా వాళ్ళందరికీ అన్నిటికంటే కూడా. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం, ముఖ్యమైన అవసరం అది ఇంపార్టెంట్. తర్వాత అష్టమ స్థానంలో రాహు, ఈ అష్టమ స్థానంలో రాహు, తర్వాత వ్యయ స్థానం కుజుడు, ఈ రెండు కాంబినేషన్స్ కాస్తంత లేని వ్యాధి ఉందని భ్రమలు పెడతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఏదో ఒక క్యాన్సర్ అనిపిస్తుందండి అంటారు. ఏముండదు,
అలాంటి సమస్యలు ఏమి రావు, పెద్ద పెద్ద సమస్యలు రావు, చిన్న చిన్న సమస్యలే కానీ మన భయానికి ఆందోళనకు గురి చేస్తుంటాయి. అదేదో వచ్చింది అనుకొని దానికోసం తిప్పి ఆ టెస్ట్ ఈ టెస్ట్ స్కాన్లు చేసి కాస్త డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అవ్వడం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం కాస్త మానసికంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో దానికి వీళ్ళకి చేసుకోవాల్సిన పరిహారం చేసుకోవాలి మెయిన్. ఇంత మించి మిగతా అన్ని విషయాల్లో బాగుంది. మేడం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తగా ఉండాలా? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు మీరు సింహరాశి వారికి? సింహరాశి వారి ఇన్వెస్ట్మెంట్స్ అంటే వ్యాపారంలో కాస్త అనుకూలంగా చేసుకోవచ్చు. ఎందుకంటే రవి బుధులు చతుర్థ స్థానంలో ఉండడం, బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త వీళ్ళకి స్థలాలు భూములు ఇళ్ళు కొనాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. దాని మీద ఇన్వెస్ట్ బాగుంది. తర్వాత గృహయోగం అనేది ఉంది కానీ ఈ మాసంలో ఆ గృహయోగం అనేది వీళ్ళు పర్సనల్ జాతకం చూసుకోవాలి. అదే చెప్తున్నా, యోగం బాగుంది కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ గృహంలో అనారోగ్య సమస్య అనేది ఉంది కదా వీళ్ళకి. ఆ ఇంట్లోకి ఏదైతే ఆ ఇంట్లో ఒక ఎనర్జీస్ బాగాలేకపోతే అనారోగ్య సమస్య, ఇంటికి ఇళ్ళకి బాగలేకపోయినా ఇతనికి ప్రాబ్లమే, ఈయనకి బాగాలేకపోయినా పిల్లలకి మొత్తం భార్యకి ప్రాబ్లం. ఇలాంటి విషయాలు కాస్త అంత ఉంది కనుక పర్సనల్ జాతకం చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పర్సనల్ జాతకాల్లో చూసుకొని నిజంగా ఈ యోగం మాకు ఉందా, ఈ మాసంలో గోచారంలో ఉంది, మా జన్మజాతకం కూడా ఉంది అంటే ముందుకు వెళ్ళాం చేసుకోవచ్చు. కానీ స్థలాలు మన పొలాలు కొనుక్కోవడం అంటే కొనుక్కోవచ్చు, దానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాపారాలు కొత్త వ్యాపారాలు మాత్రం కాస్త వాళ్ళ పర్సనల్ జాతకం చూసి ప్రారంభించాలి. పైగా డిసెంబర్ మాసంలో మన కొత్త వ్యాపారాలు ఏం ప్రారంభించాం కదా, మార్గశిరం తర్వాత ధనుర్మాసంలో పుష్యమాసం ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాపారాలు కొత్తగా ఏవి నూతనంగా ఏవి ప్రారంభం చేయడం. ఏది చేసినా ఉద్యోగాల్లో కాస్త ప్రమోషన్లు, తర్వాత ఇల్లు కొత్త ఇంటికి వెళ్ళాలంటే గృహప్రవేశాలు కూడా ఉండవు, జస్ట్ ఇల్లు మార్పులు చేయడం తప్ప ఇంకేం ఉండదు. అందువల్ల ఏంటంటే వ్యాపార విషయంలో వాళ్ళు ఆలోచన అవసరం లేదు. మెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే స్థలాలు కొనేటప్పుడు అనుకూలంగా ఉంది, ఇల్లు కొనేటప్పుడు మాత్రం జాతకం చూసుకోవాలి. గృహయోగం ఇప్పుడు మాకు కూడా ఉందా, గోచారంలో ఉంది, పర్సనల్ జాతకంలో ఉందా, ఉంటే ఆ గృహానికి ఖచ్చితంగా వాస్తుపరంగా ఉందని చెక్ చేయించుకోవడం, చూపించుకొని దిగడం అనేది చాలా చాలా ఉత్తమ ఫలితాలు. ఎందుకంటే అనారోగ్య సమస్య ఎలా వస్తుంది అంటే ఎంత డిసిప్లిన్గా ఉన్నప్పటికీ కూడా అది వస్తుంది అంటే వస్తుంది, మనం భయపెడుతుంది అంటే భయపెడుతుంది ఖచ్చితంగా. దీనికి మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే మేము చూసుకోవడం, బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సూర్యోదయం పూర్వ నిద్ర లేవడము. ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి భగవానుడు, ఆయనకి పొద్దున్నే సూర్యోదయం పూర్వ నిద్ర లేవడం, నమస్కారం చేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మేడం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు? వీళ్ళు ఏ పరిహారం అంటే గురువారం పూట శివాలయానికి అభిషేకం చేయించుకోవడం, శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం, పొద్దున్నైనా సాయంత్రం ప్రదోషకాలమైనా అభిషేకాలు చేయించుకోవడం, ఇంట్లో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, ఇంట్లో చక్కగా సూర్య భగవాన్ని పొద్దున్నే సూర్యుడు రాకున్నప్పటికీ స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ఎదుర్కొని నుంచి నమస్కారం చేయడం, సో ఆదిత్య హృదయం చదవడం, వస్తే ఇంట్లో అరుణపారాయణ చేయించడం. అనారోగ్య సమస్య ఉంది, మాకు ఏదో ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఇంట్లో అరుణపారాయణ చేయించుకోవడం. ఇలా చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్య అనేది రాకుండా బయటపడతారు, బాగుంటుంది కొన. ఈ మాసంలో వీరు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః.